రాలేమని చెప్పేసి కేంద్ర విమానయాన సంస్థలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కింద హాస్టల్స్లో ఎంతమంది ఉన్నారు, అలాగే ఫ్లయింగ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, దాదాపుగా 242 మంది ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారా లేదా, ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కొద్దిసేపటి తర్వాత తాజా బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా అటు మోదీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి మోదీ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అలాగే అందరూ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కసారిగా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది స్వామి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా బోయింగ్ వైపే అన్ని వేళ్లు కూడా చూపిస్తూ ఉన్నాయి. ఈ సమస్య ముఖ్యంగా 2 సార్లు ఇదే విమానానికి వచ్చింది. 11 సంవత్సరాలకు ఈ విమానం సేవలు అందిస్తూ ఉంది. అలాగే పైలట్ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 8,000 గంటలకు పైగా కూడా సేవలు అందించాడు. కో పైలట్ కూడా దాదాపుగా 1,700 గంటలకు పైగా సేవలు అందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సాంకేతిక సమస్య, టెక్నికల్ లోపాలు ఈ బోయింగ్ అమెరికా విమానయాన సంస్థపై కొత్త కాదు. ఇప్పటికే చాలాసార్లు టేక్ ఆఫ్ అయి ల్యాండ్ అయిన పరిస్థితి కూడా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. సో ముఖ్యంగా దాదాపుగా 13,000 కిలోమీటర్లకు పైగా ఖండాంతరాలను కలిపేందుకు ఈ విమానయాన సంస్థ ఈ బోయింగ్ విమానాలను దాదాపు 2011లో స్టార్ట్ చేసింది. దాని తర్వాత చూసినట్లయితే అటు న్యూయార్క్ టైమ్స్లో కావచ్చు, సిఎన్ఎన్లో కావచ్చు, దాదాపుగా దేశీయ ఛానల్స్ కావచ్చు, ఇంతర్జాతీయ మీడియాకు సంబంధించి కావచ్చు, బోయింగ్ మీద సాంకేతిక సమస్య, హైడ్రాలిక్ లీకు, బ్యాటరీకి సంబంధించినటువంటి టెక్నికల్ సమస్యలు తరచుగా వస్తూ ఉన్నాయి. ఈ యొక్క బోయింగ్ విమానాలను బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉంది. కానీ బోయింగ్ సంబంధించినటువంటి విమానయాన సంస్థ దాన్ని పూర్తిగా కూడా కొట్టివేసింది. ముఖ్యంగా మనం ఈ బోయింగ్ విమానాలని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటి కూడా వాడుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి AI-171 ఈ విమానానికి కూడా 2 సార్లు కూడా టెక్నికల్ ప్రాబ్లం తోటి టేక్ ఆఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద భారతదేశంలో అతిపెద్ద 2వ సంఘటనగా మనం పేర్కోవచ్చు. టేకాఫ్ అయిపోయిన కొద్ది క్షణాలకి దాదాపుగా 5-6 నిమిషాలకి 625 అడుగుల పైనే ఇదంతా కూడా కుప్పగూలిపోయింది. అక్కడి నుంచి రేడియో కమ్యూనికేషన్ సంబంధించి రేడియో వ్యవస్థ మొత్తం పూర్తిగా ప్రాబ్లమ్స్ వచ్చింది. సో మేడే అని చెప్పినప్పటికీ ATC సిగ్నల్స్ అందాయి. ATC నుంచి ఒకవేళ వాళ్ళని సంప్రదిద్దాం అనుకున్నప్పటికీ కూడా అప్పటికే పూర్తిగా కూడా ల్యాండ్ అయిపోయింది, ఎయిర్క్రాఫ్ట్ డిమాలిష్ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద 242 మంది ప్రాణాలు కోల్పోయారు. కింద ఉన్నటువంటి సామాన్యులు, ముఖ్యంగా మెడికల్ స్టాఫ్కి సంబంధించినట్టు కావచ్చు, హాస్టల్ విభాగానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇల్లు, ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇంధనం పూర్తిగా ఉంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తూ ఉంది. సో ఫ్యూయల్ కూడా దాదాపుగా 13,000 కిలోమీటర్లకు పైగా కూడా మధ్యలో ఇంకా 1 స్టాప్ ఉంటుంది. సో 13,000 కిలోమీటర్ల పైగా వెళ్ళేందుకు కూడా ఈ ఫ్యూయల్ నింపుకున్నారు. సో ఈ ఫ్యూయల్ అంతా కూడా నిండా ఉండడంతో పూర్తిగా మంటలతోటి ఉక్కిరిబిక్కిరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సంఘటన తర్వాత అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ATCకి సంబంధించినటువంటి టెక్నికల్ సమస్యలు పక్కన పెడితే మిగతా సమస్యలు, బోయింగ్ సమస్యలు కావచ్చు, నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి కావచ్చు, చివరి మూమెంట్లో టేక్ ఆఫ్ అయ్యే ముందు సాంకేతిక సమస్యలు అని చెప్పేసి, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి వందలాది విమానాలు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. సో టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు అలాంటి వాటిని రెగ్యులర్గా మానిటరింగ్ చేయకుండా DCGA ఎలా ఇస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆ యొక్క భద్రతా విభాగాల మీద కావచ్చు, సాంకేతిక నిర్మాణాల మీద కావచ్చు, పూర్తిగా కూడా నీళ్ళైతే కమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రేడియో అంటే గ్రౌండ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, టెక్నికల్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, సాంకేతిక లోపాలకు సంబంధించి కావచ్చు, అలాగే ల్యాండింగ్ గేర్కి సంబంధించి ఇలాంటి బోల్డ్ ప్రాబ్లమ్స్ తోటి విమానాలు తరచుగా ఈ యొక్క టేక్ ఆఫ్ అయినప్పుడు గాడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకి అసలు ప్రయాణించక ముందే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 30,000 అడుగుల పైన కూడా ప్రయాణిస్తూ ఉంటాయి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేవి. దాదాపుగా 600 అడుగుల పైన మాత్రమే వెళ్ళగానే పూర్తిగా రేడియో వ్యవస్థ మొత్తం కుప్పగోలిపోవటము, పూర్తిగా అందరూ కూడా ఒక్కసారిగా కమ్యూనికేషన్ బ్లాక్ అయిపోయి కింద పడిపోవడంతో ఈ సాంకేతిక సమస్యలు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. మరోపక్క చాలామంది ట్వీట్ చేస్తూ ఉన్నారు విమానయాన సంస్థకి ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాంటి పైలట్ల విషయంలో కూడా చాలాసార్లు ఫ్లైట్లు కుప్పగూలిపోగానే చాలాసార్లు ఫ్లైట్ల పైలట్స్ మీద కూడా నీళ్ళు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ మీద కావచ్చు, మానసిక స్థితి మీద కావచ్చు, వీటి మీద కూడా వాళ్ళు తరచూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లేదా వీటన్నిటి మీద కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రయాణికులు. ఎందుకంటే అటు వేలాది రూపాయలు పెట్టేసేసి పూర్తిగా ఫ్లైట్ టికెట్స్ చివరి మూమెంట్ కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, వేలాది రూపాయలతో ఈ ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే విమానయాన సంస్థలు చెప్తూ ఉంటాయి. ఎంతోమంది DCGAకి మెయిల్స్ పెట్టినా రిప్లై కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి DCGA ఈ బోయింగ్ విమానాలకి పూర్తిగా కూడా ఆ లెటర్ రూపంలో చెకింగ్ చేసుకోమని చెప్పినప్పుడు కూడా ఎయిర్ ఇండియా చిన్నగా మిస్ అవడంతో మొత్తం మీద అయితే ఈ టెక్నికల్ ఇష్యూస్ తోటి, ఈ సాంకేతిక సమస్యలతోటి కుప్పగూలిందా, వేరే ఏమైనా కోణాలు ఉన్నాయా, మొత్తానికైతే తేలాల్సి రావాల్సి ఉంది. కొంచెం సేపట్లో అటు కేంద్ర విమానయాన సంస్థ కూడా దీని మీద స్పందిస్తుందని చెప్తున్నారు. అయితే మృతులకైతే అంతకంత పెరిగే అవకాశం ఉంది. ఆ 242 కాదు, దాంతోపాటుగా కింద ఉన్న వాళ్ళు గ్రౌండ్లో ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి కూడా ఎంత ఉంది, మృతుల సంఖ్య అనేది కూడా మరికొద్ది సేపట్లో అయితే
చెప్తారు. ప్రస్తుతం శంషాబాద్ దగ్గర అయితే అహ్మదాబాద్ వెళ్తున్నటువంటి ఫ్లైట్స్ అన్నీ కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దయిపోయాయి. సో రద్దయిపోయిన చివరి నిమిషంలో ఉంది కాబట్టి అందరూ కూడా ఒకంత ఆందోళన గురి చేస్తున్నారు. రీషెడ్యూల్ అవుతాయా లేదా, అలాగే ఈ ఎఫెక్ట్ మిగతా విమానయాన సంస్థలు ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, చివరి మూమెంట్లో బుకింగ్స్ ఎలా క్యాన్సిల్ చేస్తారా, క్యాన్సిల్ ఉంటాయని చెప్పేసి విమాన